ప్రేమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే 2-3 మీ నామంలో కూడి ప్రార్థన చేస్తారో ప్రభు, అక్కడ మీరు ఉంటానా దేవా. మీకు స్తోత్రం నాయన. ఈ సమయంలో ప్రత్యేకంగా ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశ్రయించండి. ఉపవాసంతో విశ్వాసంతో ప్రభు మీ సన్నిధికి వచ్చాం నాయన. ఈ యొక్క గొప్ప శుక్రవారం బట్టి మీకు స్తోత్రం. ఎవరికి ఎక్కడ ఉన్నా ఏ అవసరం ఉన్నా యేసుక్రీస్తు నామమును బట్టి తీర్చండి. ప్రత్యేకమైన కృపతో నింపండి, కృపాక్షయంతో నడిపించండి, కృపలో భద్రపరచండి. కోడి తన పిల్లల్ని ఏ విధంగా కాపాడదో అదేవిధంగా మీ కృపరకల్చన కృపణలో భద్రపరచమని, ఈ దినమంతా ప్రభా మీ కృపలో దీవించమని, ఎవరైతే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళని దీవించండి. ఈ సంవత్సరం అంతా కూడా నాయన వాళ్ళని కాపాడండి. నూతన సంవత్సరంలో దయాకిరణం ధరింపచేయండి. అదేవిధంగా ఎవరైతే పెళ్లి దినం జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం అంతా కూడా నన్ను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మయంకరంగా చేయమని, అదేవిధంగా ఎవరైతే ప్రయాణం వెళ్తున్నారో ప్రయాణ దీవులతో నింపి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.